వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 13వ తేదీన గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు వెల్లడి. జాతీయ రహదారి 63 అలైన్మెంట్ మార్పుతో రైతులకు తీరని నష్టం. గ్రీన్ ఫీల్డ్ నుండి బ్రౌన్ ఫీల్డ్కు మార్చాలని బీజేపీ నాయకులు తుల మధుసూదన్ రావు డిమాండ్. మందమరి మండల సారంగపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహ అవశేషాలు లభ్యం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపిన ఎస్ఐ నరేష్. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన 36 రోజుల్లోనే అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విచ్చేస్తున్నారని తెలిపారు. 70 కోట్ల రూపాయలతో గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేసే పనులకు ప్రారంభోత్సవం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు వారి పిల్లలకు వారసత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నియామక పత్రాలను కాలేజీ రోడ్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఉప ముఖ్యమంత్రి అందజేస్తారని తెలిపారు. అనంతరం శ్రీరాంపూర్ సింగరేణి ఓసీని సందర్శించి మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆదివారం పద్మావతి గార్డెన్స్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుల కొక్కిరాల సురేఖ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, రాష్ట్ర టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి, వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పెద్దలు శ్రీధరరావు గారు, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి సురేఖమ్మ గారు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, సీతక్కతోడు మాట్లాడుతాను కన్ఫర్మ్ కాలేదు, భవిష్యత్తు తను కూడా వస్తారు. ఏదైతే ఇక్కడ కార్యక్రమం పిపిడి సభలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే గూడెం టెంపుల్ గురించి చెప్పినారో వారు చెప్పి 36 రోజులు అయితే ఉంటుంది. 6th ఏప్రిల్ నాడు అక్కడ పిపిడి సభలో చెప్పడం జరిగింది. 75 కోట్లని అడిగినప్పుడు తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని 70 కోట్లకు శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసినందుకు ఉప ముఖ్యమంత్రి గారికి పూర్తి సహకరించిన దేవాదాయ శాఖ మంత్రి గారికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ, ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిన తర్వాత 36 రోజుల లోపల శాంక్షన్ వచ్చి రేపు ఫౌండేషన్ వేయడం అనేది ఇది ఒక చరిత్ర. 70 కోట్లలో 58 కోట్లేమో గూడెం అభివృద్ధికి, టెంపుల్ అభివృద్ధికి, 12 కోట్ల రూపాయలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా గార్డ్స్ కోసం, గార్డ్స్ అంటే వాష్రూమ్స్ గార్డ్స్, కొంత గెస్ట్ హౌస్. దాంతోపాటు ఇక్కడ కూడా ఏదైతే విశ్వనాథాలయం ఉందో ఇది కూడా దాదాపు 1963 అట్లా కట్టినట్టు, దాన్ని కూడా 3 కోట్ల శాంక్షన్ అయింది. ఇంకొక 1,94,00,000 CDF కింద శాంక్షన్, అది కూడా 494, ఇంకొక 3 కోట్లు కూడా వేరే అవకాశం వస్తుంది, 8 కోట్లు. మిగతా అందరూ వ్యాపారస్తులతో మాట్లాడి ఇంకొక 2 కోట్లు జమ చేసి 11 కోట్ల వరకు అయితే ఈ టెంపుల్ మరొక 100 సంవత్సరాలు మళ్ళీ ఏడు పని లేకుండా చేయవచ్చు. ఈ 2 కార్యక్రమాలు గూడెంలో మన ఈ మంత్రులందరూ రేపటి నుంచి వస్తాం. గోదావరి ఫస్ట్ గూడెం ప్రోగ్రాం ఉంటుంది. ఆడ ఇంకొన్ని వేరే ఇంకో కార్యక్రమం ఏంటంటే మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న 97 ఐకేబీ సెంటర్లకు భవనాలు కూడా శాంక్షన్ అని 9,70,00,000 రూపాయలు. దాని కూడా ఫౌండేషన్ అక్కడ ఇస్తుంది. ఇక్కడికి సంబంధించిన మటుకు ఈ గుడికి మన విశ్వనాథాలయానికి 60 కార్పొరేటర్లు అందరికీ సంతోషం ఏంటంటే 60 డివిజన్ ఆఫీసులు కూడా కడుతున్నాం. అది కూడా శాంక్షన్ అయిపోయింది. అది కూడా రేపు నిర్ణయిస్తాము. డివిజన్ ఆఫీసుతో పాటు కార్పొరేటర్కు వాష్రూమ్స్, ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటూ వచ్చినందుకు అక్కడ కలిసి మాట్లాడి సమస్యలు అక్కడికక్కడ పరిష్కారం చేసే వెసులుబాటు కార్పొరేటర్లకు ఉంటుంది. దాంతో ఏంటంటే వీళ్ళు కూడా డైలీ ఒక 2 గంటలు 3 గంటలు కూర్చుంటే వాళ్ళు కూడా వాడు చూసుకున్నట్టయితే తిరిగినట్టయితే ఏమైనా సమస్యలు తెలిస్తే అక్కడ ఉన్న సమస్యలకు దాదాపు 90% అక్కడనే పరిష్కారం అయింది. ఏదైతే ఎవరైనా వచ్చి అక్కడ కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్ ఇమీడియట్లీ సిస్టంలోకి కమిషన్ ఆఫీస్కి వచ్చేస్తుంది. కంప్లైంట్ ఇచ్చాక 15 నిమిషాలకు కమిషన్ ఆఫీస్కి వస్తుంది. దాన్ని బట్టి సమస్య అక్కడ పరిష్కారం అయితే లేకపోతే కమిషన్ పరిష్కారం కూడా
సమస్యను బట్టి 24 గంటల నుంచి 1 వీక్ లోపల ఏ సమస్యను పరిష్కారం చేసే ఏర్పాటు పాలన వెసులుబాటు కొరకు ప్రజలకు అందుబాటులో అధికారులకు తీసుకొచ్చిన మాత్రమే వాళ్ళు చెప్పుకోగలుగుతారు. వాళ్ళ దగ్గర కూడా రష్ తగ్గుతారు. ఇక్కడ లేకపోతే మొత్తం 60 డివిజన్లు వచ్చి ఇక్కడ కార్పొరేషన్ ఆఫీస్ కష్టం. ఈ 2 కార్యక్రమాలు ఈ రెండు కూడా లేకుండా ఈ అన్నిటికన్నా ముఖ్యమైన ఇంకొకటి ఉంది. సింగరేణి మెడికల్ ఇన్వాలిడేషన్ ఎవరైతే అర్హులైన తర్వాత వాళ్ళకు దాదాపు 9 నెలలు అయిపోయింది. 9 నెలల నుంచి అపాయింట్మెంట్ రాలేదు. మొన్న ఏప్రిల్లో సింగరేణి ప్రాంతంలో 12 మంది ఎమ్మెల్యేలు అంటే అలా మంత్రులు ఉండనుకోండి ఇద్దరు అందరిది మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్లో. ఆ మీటింగ్లో సింగరేణి ప్రాంతంలో ఉన్న నష్టపోయిన ప్రాంతాల సమస్యలు ఈ రెండింటి మీద స్పష్టంగా సుదీర్ఘంగా దాదాపు 9 గంటల పాటు మీటింగ్ జరిగింది. చాలా విషయాలు చర్చించాం. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు మంత్రులు శ్రీబాబు గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి పోయి మా సీఎం గారితో మాట్లాడి సీఎం గారు ఒప్పుకొని సీఎం గారికి మంత్రులు పోయి మాట్లాడి కన్విన్స్ చేస్తున్నారు. సీఎం గారు ఒప్పుకున్నారు. దీనికి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఎందుకంటే ఇచ్చే దాంట్లో 335 ఇస్తున్నారు. 335 ఇస్తే 335 శ్రీరాంపూర్ డివిజన్ నుంచి ఉన్నాయి. మిగిలినవి రామగుండం మంత్రి తర్వాత ఎక్కువ భూపాలపల్లి తర్వాత ఖమ్మం ఏరియా ఉన్నాయి. తక్కువ ఉంది ఖమ్మం చాలా. ఇది కూడా వాళ్ళకు కూడా రేపు నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు నాయకత్వం తీసుకున్నారు. మెడికల్ బోర్డు ఇన్ని రోజుల మధ్య లేకుండా మెడికల్ బోర్డు కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. అది కూడా రేపు గట్టిగా అనౌన్స్ చేస్తారు. కూడా మెడికల్ బోర్డు కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. దానికోసం ఇప్పుడు ఎవరైతే మార్చి వరకు కట్ ఆఫ్ తీసుకొచ్చేసారు. ఇలాంటి కూడా 335 పక్కా ఉంది. ఈ ఏప్రిల్ మీద ఇంకొక 30 వాళ్ళు కూడా వచ్చింది పొద్దున. తప్పకుండా వాళ్ళకు కూడా వచ్చే 3-4 నెలల లోపల వాళ్ళకు కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఒకసారి బోర్డు కాన్స్టిట్యూట్ అయిన తర్వాత ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బోర్డు కూర్చుంటారు. బోర్డు కూర్చుని 3 నెలలు వచ్చిన అప్లికేషన్ పరిశీలించి చేయడం జరుగుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. రేపు గూడమైన తర్వాత డైరెక్ట్ పద్మనాయకు వస్తే ఈ సింగరేణి కార్యక్రమం ఉంటుంది. దీనికి సింగరేణి ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వస్తుంది. సింగరేణి సమస్య అందరూ వస్తుంది. ఇవి కాకుండా పరిస్థితిని బట్టి అక్కడ నిజంగా సింగరేణి కార్మికులకు కానీ సింగరేణి ప్రాంతాలకు కానీ జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలి అనే విషయాలు కూడా తప్పకుండా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు. ఈ అవకాశం మంచిర్యాల నియోజకవర్గానికి మంచిర్యాల హెడ్ క్వార్టర్కి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. తప్పకుండా బట్టి గారికి కానీ ప్రత్యేక టీం అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు. తప్పకుండా ఇంత గొప్ప అవకాశాన్ని 335 మందికి ఉద్యోగ పత్రాలు ఇచ్చే అవకాశం మాకు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు. మిగతా కార్యక్రమాలన్నీ ఎల్లుండేమో పద్మావతి గార్డెన్లో కార్యకర్తలు మీట్లు కార్యకర్తలు తర్వాత ట్రైనింగ్ క్యాంప్ అవన్నీ చేస్తారు. బట్టి గారు ప్రోగ్రామ్ చూసుకొని లంచ్ తర్వాత బయలుదేరిపోతారు. ఎల్లుండి పొద్దున ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ 30 మంది ముఖ్యమంత్రితోటి ఎల్లుండి పొద్దున బ్రేక్ఫాస్ట్ ద్వారా అంటే వాళ్ళు ఏం ఇండస్ట్రీ పెడతారు వీళ్ళకి ఏం సపోర్ట్ వాళ్ళు ఫీవర్ అందరూ ఉంటారు. మాట్లాడి చర్చించి ఇది ప్రోగ్రామ్ అవుతాం. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన జాతీయ రహదారి 63 అలైన్మెంట్ బ్రౌన్ ఫీల్డ్ నుంచి గ్రీన్ ఫీల్డ్గా మార్చి రహదారి నిర్మాణం చేపట్టినట్లయితే రైతులు తీవ్రంగా నష్టపోతారని బీజేపీ నాయకులు మాజీ జిల్లా అధికార ప్రతినిధి తుల మధుసూదన్ రావు తెలిపారు. నేషనల్ హైవే 63 రహదారి బాధిత రైతుల కోసం మంచిర్యాల పట్టణం జ్యోతిరావు పూలే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో రహదారులను వేగంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంలో మంచిర్యాల జిల్లాకు 63 నెంబర్ రహదారి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. 2023లో ఇచ్చినటువంటి రహదారి అలైన్మెంట్ ప్రజలందరికీ సమ్మతమైందని, కానీ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి దురుద్దేశపూర్వకంగా తనకున్న పలుకుబడితో బ్రౌన్ ఫీల్డ్ రోడ్డును గ్రీన్ ఫీల్డ్గా చేయడం వల్ల ఇప్పటికే ముంపుకు గురైన బాధిత రైతులు మళ్ళీ రెండవసారి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి స్వార్థ రాజకీయాల కోసం రైతుల జీవితాలను పణంగా పెట్టి అలైన్మెంట్ మార్చడం క్షమించరాని నేరం అని అన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే స్థానిక పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలతో రికమెండేషన్ లెటర్లు తెచ్చినట్లయితే అలైన్మెంట్ మార్పునకు వీలుంటుందని తెలిపారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అలైన్మెంట్ మార్చాలని రికమెండేషన్ లెటర్ ఇవ్వడానికి ఎంపీ వంశీకృష్ణ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎంపీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అలైన్మెంట్ని మార్చి తిరిగి రహదారిని బ్రౌన్ ఫీల్డ్గానే నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో ఈ ప్రాంత రైతుల ద్రోహులుగా మిలిగిపోతారని, భవిష్యత్తులో రాజకీయ పుట్టగతులు లేకుండా పోతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొలిశెట్టి తిరుపతి, దాస్య నాయక్, లబిశెట్టి కమలాకర్, కర్రె లచ్చన్న, గోల సత్యనారాయణ, బ్రహ్మం, బాధిత రైతులు చల్ల వెంకటేష్, తోట లచ్చన్న, తోట సత్యం, మేష కొమరయ్య, శ్రీధర్, కొండవీటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా దేశంలో నేషనల్ హైవేస్
లింక్ చేయాలి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి, మొత్తం దేశం అంతా కూడా నేషనల్ హైవే తోటి కనెక్టివిటీ పెరగాలనే ఆలోచనతోటి మన ప్రాంతంలో కూడా ఆర్మూర్ టు మంచిర్యాల వరకు నేషనల్ హైవేస్ రోడ్ నెంబర్ 63 దాన్ని 2018 సంవత్సరంలో అలైన్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ నుంచి మంచిర్యాలకు వస్తున్నటువంటి సందర్భంలో మంచిర్యాల జిల్లాలో ఎంటర్ అవుతున్నటువంటి రాయపట్నం నుంచి మన కేతనపల్లి వరకు తీసుకున్నటువంటి 34 కిలోమీటర్ల 34.35 దీనికి సంబంధించినటువంటి రోడ్ నిర్మాణం కోసం 2018లో ఒక అలైన్మెంట్ తీయడం అనేది జరిగింది. ఒక అలైన్మెంట్ ద్వారా అది లక్ష్యపేట వెనుక వైపు నుంచి ఇటు గ్రామాల నుంచి అటవీ ప్రాంతం నుంచి మళ్ళీ మంచిర్యాల టౌన్లో ఎంటర్ అవుతూ మన శ్రీనివాస గార్డెన్ అవతల తీసుకుపోయి కేతనపల్లి కాడ కలవాలి. అటువంటి రోడ్డుని కొందరు స్వప్రయోజనాల కోసం కొంతమంది పైరవికారులు వాళ్ళ కాలేజీలు పోతున్నాయని, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాలు దెబ్బతింటున్నాయని చెప్పి ఆనాడు కొందరు నాయకులను పెట్టుకొని ఢిల్లీకి పోయి ఆ ఒక అలైన్మెంట్ని అంటే గెజిట్ నోటిఫికేషన్ రాకముందే దాన్ని మార్చేసి ఆ గ్రీన్ ఫీల్డ్ని బ్రౌన్ ఫీల్డ్గా మార్చడం అనేది జరిగింది. బ్రౌన్ ఫీల్డ్ అనేది వచ్చిన తర్వాత చాలా మంది రైతులు కూర్చున్నటువంటి రైతులందరూ కూడా చాలా మంది సంతోషపడ్డారు. బ్రౌన్ ఫీల్డ్ వచ్చింది, మన భూములు ఎక్కడ పోవు, మనం మంచి ఆరాంగా ఉండొచ్చు అనుకున్నటువంటి ఆలోచనలో మళ్ళీ కొంతమంది దళారులు తయారై ఆ రోడ్ని బ్రౌన్ ఫీల్డ్ని కూడా ప్రధానంగా ఆ రోడ్డు నుండి క్యాన్సిల్ చేసి మళ్ళీ గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి ఈ గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వేయడం అనేది జరిగింది. ఆ గోదావరి పరివాహక ప్రాంతం ద్వారా పోవడం వల్ల 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ 2024 కొత్త నోటిఫికేషన్ నుంచి గెజిట్ పాస్ చేసి ఇప్పుడు దాని ప్రకారంగానే మేము రోడ్ వేస్తామని చెప్పడం కేబినెట్ ఆమోదాలు కూడా జరిగినాయి. దీనికి ప్రధానంగా రైతులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోతారు. అప్పటికే ఎల్లపల్లి ప్రాజెక్టు కింద ముంపుకు గురైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరోసారి ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉన్నాయని చెప్పి మేము చాలాసార్లు దాని మీద ఉద్యమాలు చేయడం జరిగింది. రైతులతో కలిసి ఢిల్లీకి కూడా పోయినాము. అక్కడ మన మల్కాజిగిరి ఎంపీ గారు ఈటల రాజేందర్ అన్న వారి సహకారంతో మేము నేషనల్ హైవే అథారిటీ అధికారులను కూడా కలిసినాం. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని ఢిల్లీలో కలిసిన తర్వాత మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. వారు ఒకటే కోరారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించి మరి అదేవిధంగా ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడికి సంబంధించినటువంటి వంశీ వీళ్ళిద్దరు లెటర్ హెడ్ల మీద ఈ యొక్క రోడ్డుని మళ్ళీ ఈ పాత రోడ్ ఏదైతే ఉన్నదో 2023 నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో ఆ రోడ్ ప్రకారంగా చేయాలంటే వాళ్ళ నుంచి ఒక లెటర్ కావాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. దానికి స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారు వారు ఇవ్వడానికి సానుకూలంగా స్పందించి నేను ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రధానంగా ఎంపీకి సంబంధించినటువంటి విషయం వచ్చేసరికి వారిని ఇక్కడ ఉన్నటువంటి రైతులు మేము అందరం కూడా పార్టీలకు అతీతంగా పోయి కలిసి ఒక ఎంపీగా మీరు ఒక లెటర్ ఇస్తే ఈ రోడ్ మారేటువంటి అవకాశం ఉంటుంది. రైతులు ఎవరు కూడా నష్టపోరు. వాళ్ళు ఆల్రెడీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో సర్వం కోల్పోయినారు. ఉన్న ఎకరం 2 ఎకరాల నుంచి మళ్ళీ రోడ్డు పోతే అటొక 10 గుంటలు ఇటొక 10 గుంటల రోడ్లో వాళ్ళు వ్యవసాయం చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉంటారు. కాబట్టి దయచేసి ఆ రోడ్డు క్యాన్సిల్ చేసి పాత ఎగ్జిస్టెన్సీ రోడ్డు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ ఖర్చు లేకుండా అసలు ల్యాండ్ ఎక్వేషన్ అనేది లేకుండా లక్ష్యపేట ప్రాంతంలో కూడా రోడ్డు లేదని చెప్పిన నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకు ఎవరైతే మున్సిపాలిటీలో రోడ్ లేదని అప్పుడు ఉన్నటువంటి పీడీ తప్పుడు సమాచారం కేంద్రానికి ఇస్తే దానికి సంబంధించి కూడా మున్సిపాలిటీ లక్ష్యపేట నుంచి కూడా రోడ్డు విడ్త్ ఎంత ఉన్నదని చెప్తే 135 ఫీట్ల రోడ్ అక్కడ ఎగ్జిస్టెన్సీ రోడ్ ఉన్నది. కాబట్టి అక్కడ అటుపక్క 2.5 ఫీట్లు ఇటుపక్క 2.5 ఫీట్లు చాలా స్వల్పంగా 1 కిలోమీటర్ మంద మనం ల్యాండ్ ఎక్వేషన్ చేసుకుంటే అది కూడా ఓపెన్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి ఆ రోడ్ బ్రహ్మాండమైనటువంటి రోడ్ వస్తుంది. ఈ దేశంలో చాలా మున్సిపాలిటీ నుంచి లక్ష్యపేట కన్నా చాలా పెద్ద మున్సిపాలిటీ నుంచి కూడా నేషనల్ హైవేస్ పోయినటువంటి సందర్భం ఉన్నాయి. వాటికి రక్షణకు సంబంధించినటువంటి పాటిస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా లక్ష్యపేట ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి ససేమిర వంశీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈరోజు వారు ఇవ్వడానికి నిరాకరించారు. ఇవాళ దీనికి ప్రధానంగా మేము మీడియా సమక్షంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వివేక్ వెంకటస్వామి ఆనాడు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా లక్ష్యపేటలో ఏదో జరిగిపోతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి దాన్ని 2023లో వచ్చినటువంటి ఈ బ్రౌన్ ఫీల్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని క్యాన్సిల్ చేయించి గ్రీన్ ఫీల్డ్గా వేయడం వల్ల వందలాది మంది రైతుల యొక్క జీవితాలు సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితి, భూములు కోల్పోయి నిర్వాసితులుగా మళ్ళీ ఒకసారి మారి వాళ్ళ పరిస్థితి దారుణమైనటువంటి దయనీయమైనటువంటి స్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇవాళ వివేక్ వెంకటస్వామి గారి మీదనే ఉన్నది. మరి ఇంతమంది రైతులు నష్టపోతున్నప్పుడు ఆ యొక్క అలైన్మెంట్ ఎందుకు మార్చిందని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ రైతు ప్రభుత్వం అంటున్నారు. రేపు డిప్యూటీ సీఎం గారు కూడా మంచిర్యాలకు వస్తూ ఉన్నారు. వారు మంచిగా పంచకట్టుకొని పంచకట్టుతోటి రైతులాగానే వారి నడవడిక అంతా కూడా ఉంటుంది. నేను రైతు ప్రభుత్వం అని చెప్పుకునే
మరి రేపు బట్టి విక్రమార్క వారు కూడా మంచిర్యాలకు వస్తున్న సందర్భంలో మరి ఇంతమంది రైతుల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. కేవలం ఒక వివేక్ వెంకట స్వామి చేసిన పొరపాటు వల్ల ఇవాళ బ్రౌన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్గా మారి ఇవాళ రైతులందరూ కూడా అరిగోసపడుతున్నటువంటి సందర్భం. ఇప్పటికి కూడా ఏమీ మించిపోలేదు. ఇవాళ వంశీ ఎంపీ ఎవరైతున్నారో మీరు బీజేపీ మీద విమర్శలు ఫస్ట్ మానేయండి. మీరు పార్టీల పరంగా విమర్శలు బంద్ చేసి మీరు చేయాల్సినటువంటి డ్యూటీ ఏదైతుందో మీ నాన్న చేసినటువంటి పాపం ఇవాళ రైతులు 200 మంది నాశనం అవుతున్నారు. ఆ కుటుంబాలను కాపాడడానికి వెంటనే ఆ గ్రీన్ ఫీల్డ్ని బ్రౌన్ ఫీల్డ్గా ఆ రైతుల కోసం మళ్ళొకసారి ఇవాళ వంశీ పార్లమెంట్లో గలమెత్తాలి. వెంటనే వంశీ అండ్ వివేక్ గారు రేపు వస్తున్న బట్టి గారు కూడా ఆలోచించి ఈ రైతుల పక్షాన్ని నిలబడి పాత ఎగ్జిస్టెన్సీ రోడ్ ఏదైతున్నదో ఆ రోడ్డు ప్రకారంగానే మీరు మంచాలకు లక్ష్యపెట్టి మంచాలకు వస్తే జీరో ల్యాండ్ ఎక్వేషన్లో ఇవాళ ప్రభుత్వానికి కూడా డబ్బులు మిగులుతాయి. ఇప్పటికే ల్యాండ్ ఎక్వేషన్ కింద దాదాపు 27 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. మిగిలిన దాదాపుగా 200 ఎకరాల భూమి ఇంకా పెండింగ్లో ఉంది. కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి సంకల్పం ఈ రోడ్డును వెంటనే పూర్తి చేయాలన్న ఆలోచన, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వెంటనే పాత రోడ్ ప్రకారంగా పాత ఎగ్జిస్టెన్సీ రోడ్డు 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగానే ఆ రోడ్డు పునరుద్ధరణ చేయాలని చెప్పి మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి మండలం సారంగపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తికి చెందిన మృతదేహం అవశేషాలు ఎముకలు లభ్యమయ్యాయి. మేకల కాపరి సమాచారం మేరకు మందమరి పోలీసులకు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. స్థానిక పంచాయతీ సెక్రటరీ ఫిర్యాదు మేరకు 194 కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని మందమరి ఎస్ఐ నరేష్ తెలిపారు. మృతుడు ఎవరనేది ఇంకా గుర్తించాల్సి ఉందని ప్రభుత్వ డాక్టర్కు సమాచారం ఇవ్వడం జరిగిందని, PME కొరకు డాక్టర్ సంఘటనకు వచ్చి పోస్టుమార్టం నిర్వహించాలని కోరామని, అంతేకాక చనిపోయిన వ్యక్తి వివరాల కోసం చుట్టుపక్కల గ్రామాల్లో మండలాల్లో మిస్సింగ్ కేసులుంటే విచారణ చేపట్టడం జరుగుతుందని ఎస్ఐ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన కుట్టు శిక్షణ కార్యక్రమానికి హాజరై 100 రోజుల కుట్టు శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు మహిళలకు శిక్షణ పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ CH దుర్గర్ ప్రసాద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ M శ్రీనివాస్, విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిజామాబాద్ A పురుషోత్తం నాయక్ హాజరై మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే కుటుంబాలు అభివృద్ధి పదంలో నడుస్తాయని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మహిళలంతా వృత్తి శిక్షణలో నైపుణ్యాన్ని సాధించి ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్స్ అందజేస్తామని, ఈ శిక్షణను మహిళలంతా ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమానికి DYSO హనుమంత్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్, ట్రెజరర్ K సత్యపాల్ రెడ్డి, DRPలు కొండు జనార్దన్, బండ శాంకరి, M సుమన్, కందుల తిరుపతి, కుట్టు శిక్షణ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు దాని మీద శ్రద్ధ వహిస్తారని రెడ్ క్రాస్ చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వీళ్ళందరూ కూడా చాలా సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. కాబట్టి వారి యొక్క సపోర్ట్ మనమందరం తీసుకొని మహిళలందరూ కూడా కోటీశ్వరులు కావాలనే కదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం, మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. కోటీశ్వరులు కావాలంటే ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నప్పుడే మనం ఆర్థికంగా ఎదగలుగుతాం. వారు ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరికను ప్రతి మహిళ కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ సమాజమైనా తెలివిగా ముందుకు వెళ్ళాలంటే అక్షర జ్ఞానం అనేది చాలా అవసరం. దానికి అనుగుణంగా మీ తోటి వాళ్ళని ఎవరైతే మీ బంధువులు ఉన్నారో, నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్షరాస్యులు చేసే క్రమంలో మీరు ఒక సమిధులుగా మీరు ముందుకు వస్తారని కోరుకుంటూ, అదే మాదిరిగా మా కాస్పేట్ మండల్ మంచిర్యాల జిల్లాలో 16 మండలాల్లో కాస్పేట్ మండల్ ద బెస్ట్ మండల్గా పేరు తెచ్చుకున్న మండలం. దాంట్లో 22 గ్రామ పంచాయతీలో 3654 మందిని మనం నిరక్షరాస్యులను అక్షరాస్యులు చేసిన మండలం. దాంట్లో 660 మంది మీలాంటి వాలంటీర్లుగా పనిచేయాల్సింది. 660 దాంట్లో ఎగ్జామ్ పెడితే 265 మంది ఉత్తీర్ణులయ్యారు. కుట్టు శిక్షణ ఉత్తీర్ణులైతే మన 5th నాడు, ఇదే నెల 5th నాడు మే 5th రోజు రాష్ట్ర సంచాలకుల గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఆ టీం కూడా ఉన్నారు, 5 కాస్పేట్ నుంచి రావడం జరిగింది.
వాళ్ళు ఆ రోజు ఎగ్జామ్ రాయలేదు కాబట్టి ఈ రోజు మీతో పాటు వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం. వాళ్ళు కూడా రాజేశ్వరుడిని చాలా చక్కగా సెంటర్ నడిపిస్తూ కుట్టు శిక్షణ కేంద్రాన్ని కూడా బ్రహ్మాండంగా నడిపిస్తూ అక్కడ ఆ గ్రామానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. మా సర్పంచ్ గారు ఉన్నారు. మేము మే 5th నాడు మండలం నాయకులు సర్పంచ్ గారిని ఒక్కసారి నిజంగా చెప్పాలంటే సర్పంచ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏ స్వార్థం లేకుండా మేము మన మండలంలో ఇట్లా కార్యక్రమం ఉంది, ఈ కార్యక్రమం పెట్టాలి, మనం ఎక్కడ పెడదాం ఏం కదా అని నా దగ్గరనే పెట్టండి సార్, నేను ప్రతిదీ దానికి ఏం కావాలో అన్నీ కూడా నేను సమకూరుస్తా అని చెప్పేసి ముందుకు వచ్చి దానికైనా ఎక్స్పెండిచర్ అంతా ఆయన భుజస్కంధాల మీద పెట్టుకొని ఒక పెళ్లి తంతులాగా ఆ కార్యక్రమం సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహించిన సర్పంచ్ గారికి వయోజన విద్యా పక్షాన జిల్లా కలెక్టర్ గారి పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ ఉప సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. ఇదే స్ఫూర్తితో మీ గ్రామానికి ఇంకా మీకు 5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి మీ గ్రామానికి అదే జీవన వ్యయానికి అనుగుణంగా కూలీ రేట్లు పెంచి రేట్ల బుక్కును ప్రింట్ చేయడం జరిగిందని, నూతన రేట్లు ఫిబ్రవరి 20, 2025 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చాయని, కానీ కొందరు సభ్యులు మేస్త్రీలు తక్కువ రేట్లకు పనులు చేస్తున్నారని, దీంతో సంఘ సభ్యులకు కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని తెలిపారు. పెంచిన రేట్లు మాత్రమే అమలు చేస్తూ బుక్కు రేట్లు ప్రకారమే కార్మికులు, తాపీ మేస్త్రీలు పనులు చేయాలని సంఘ సభ్యులందరూ ఐక్యంగా ఉండాలని కోరుతూ 15వ తేదీ సోమవారం నుండి 20వ తేదీ శనివారం వరకు బంద్ పాటించాలని మంచిర్యాల భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. భవన నిర్మాణ కార్మిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ సంఘం నిర్ణయించిన రేట్ల ప్రకారమే ప్రతి ఒక్కరూ పనిచేయాలని, సభ్యులందరూ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, సంఘం నిర్ణయించిన రేట్లు సాధించే వరకు అందరూ సహకరించాలని డిమాండ్ చేస్తూ 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు 144 గంటల పాటు సంపూర్ణ భవన నిర్మాణ బంద్ పాటించాలని తెలిపారు. మందమర్ ఏరియా KK5 మరియు ఏరియా వర్క్షాపుల్లో SCW మరియు AITUCల ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు, డిపార్ట్మెంట్ సమస్యలపై ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్లు పాల్గొని మాట్లాడారు. గనులపైన సేఫ్టీ మెటీరియల్ సప్లై లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు గురవుతున్నారని, కోల్ బెల్ట్లు, డ్రిల్ ర్యాట్స్ సపోర్టు సేఫ్టీ మెటీరియల్స్ సప్లై చేయడం లేదని, దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. తరచూ టవర్ వ్యాన్ల వలన ఇబ్బంది కలుగుతుందని, వాటిని ప్రతి 6 నెలలకు ఒకసారి ఫిట్నెస్ చేయవలసిన అవసరం ఉండగా ఫిట్నెస్ లోపాల వలన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వర్క్షాప్లలో టెక్నీషియన్ల ఖాళీలను భర్తీ చేయాలని, మిషనిస్ట్ సెక్షన్లో కొత్త మిషన్లు కొనుగోలు చేసి సరైన టూల్స్ ఇవ్వాలని పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల పెండింగ్ సమస్యలపై జరగబోయే సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శులు గాన్ల సంపత్, CHP శర్మ, ఏరియా నాయకులు పెద్దపల్లి బాలయ్య, రాజేశ్వరరావు, ప్రేమ్లాల్, రాంబాబు, సార్ల కొండయ్య, శివాజీ, రాజయ్య యాదవ్, వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ విక్రమ్ సింగ్, తోట వెంకటస్వామి, భక్తుల రామన్న, భగవాన్ రెడ్డి, కార్మిక సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కాంట్రాక్ట్ వ్యవస్థను పెట్టుకొని ఈరోజు సింగరేణి కార్మికుల ప్రాణాలతో ఇలా యాజమాన్యం చెలగాటమంతా ఉన్నది. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఏదైనా సింగరేణి కంపెనీ కొనాలి నాణ్యమైనవి, వాటి ద్వారా మన ఎంప్లాయ్మెంట్ నడపాలని చెప్తా ఉన్నాం. ఇలా కాంట్రాక్టర్ ఇలా ఉంటాడు, రేపు పోతాడు, కానీ సింగరేణి ప్రమాదాలు పడితే ఇలా ఎవరు బాధ్యుడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ నాణ్యత లేని ఏవైతే ఉన్నాయో లిఫ్టర్స్, వాటి వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేయాలి, కొత్త వాటిని తెప్పించి సింగరేణి యాజమాన్యాన్ని నడపాలని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా సింగరేణి కార్మిక ఉద్యోగస్తులందరూ తెలియజేయడం ఏమంటే, ఏదైతే AITUC ఆధ్వర్యంలో పలు సమస్యలపై ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బస్సు యాత్ర చేసి బాయికి తిరిగి కార్మికులకు అన్ని విషయాలు తెలియజేసి కొత్తగూడెం పోయి హెడ్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. వెంటనే సింగరేణి కార్మికుల సమస్యలు, సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, నిలిపివేసిన మెడికల్ బోర్డుని వెంటనే ప్రారంభించాలని చెప్పేసి, పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి యాజమాన్యం చెల్లించాలని చెప్పేసి, మారు పేర్లను సవరణ చేసి ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే పెండింగ్లో ఉన్న ఉద్యోగస్తులు ఇలా బదిలీ డిపెండెంట్స్ పిల్లలు ఉన్నారో, ఇలా తండ్రి అన్ఫిట్ అయి కొడుకు ఫిట్ అయి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వకపోతే దాదాపు సంవత్సర కాలం నుంచి వాళ్ళ పిల్లలందరూ ఇలా రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. జీవనోపాధి లేని పరిస్థితులలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. తక్షణమే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ సింగరేణి కార్మికులకు రావాల్సిన ఈ సంవత్సరం లాభాల వాటా 40% వాటా ఇవ్వాలని చెప్పేసి AITUCగా డిమాండ్ చేస్తూ మొన్న
సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు మొన్న సింగరేణి కాస్ట్ వర్కర్స్ యూనియన్ సింగరేణి యాజమాన్యానికి 31 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. బహుశా 2-3 రోజులలో ఆ సమ్మె తారీఖు కూడా ప్రకటించడం జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో ఇవాళ ఏఐటీసీ ఒకటే కాదు, అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలు చేసి ఏవైతే ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ఏఐటీసీ సిద్ధంగా ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగుతూ ఉన్నాం, మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశారు, ఇలా హామీలన్నీ చేస్తామన్నారు, ఇంతవరకు దానిపై ఇలా ప్రజాప్రతినిధులు కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం బాధాకర విషయం. ఇలా ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తారు, ఎన్నికలు అయిపోయాక మర్చిపోతూ ఉన్నారు. కానీ సింగరేణిలో కార్మిక వర్గానికి ఒక శక్తి ఉన్నది. ఎవరైతే కార్మికులు నమ్మించి మోసం చేస్తారో భవిష్యత్తులో వాళ్ళు పుట్టగడులు లేకుండా కూడా చేసే శక్తి ఇలా సింగరేణి కార్మికులు ఉన్నది. కాబట్టి మరొకసారి మన హక్కులకై మనం పోరాడదాం. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరు పిలిపించినా ఇవ్వకుండా స్వచ్ఛందంగా సింగరేణి కార్మికులు 35 రోజులు సమ్మె చేసి ఇలా సత్తా దాటారు. మన హక్కుల కోసం, మన కార్మికుల భవిష్యత్తు కోసం కొత్త బొగ్గులను రావాలని చెప్పేసి కార్మికులందరూ కూడా ఐక్యంగా రేపు సమ్మెలో బొగ్గుగని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని ఏఐటీయూసీ గని ఫిట్ కార్యదర్శి బెల్లంపల్లి బ్రాంచ్ సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని శాంతి గని ఆవరణలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం అసిస్టెంట్ కార్యదర్శి మంతెన రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. 36 లెవెల్, 37 లెవెల్ నుండి 49 లెవెల్ వరకు వెంటిలేషన్, త్రాగునీటి కార్మికుల సరిపడా అందించాలని డిమాండ్ చేశారు. కేజీ టైమింగ్స్ను పాత పద్ధతిలోనే నడిపించాలని కోరారు. డెసిగ్నేషన్ ఫేస్ వర్కర్లను శాంతికని మైన్కి రప్పించాలని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను యాక్టింగ్ చేస్తున్న వారికే వెంటనే ప్రమోషన్ కల్పించి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెయిన్ గేట్ నుండి ఇంటర్నల్ రోడ్స్ పూర్తిగా పాడైనందున కొత్తగా రోడ్లు వేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాడి రమేష్, సంతోష్ కుమార్, రాజలింగు, మంతెన భాస్కర్, శ్రీకాంత్, సారయ్య, రాజయ్య, సేఫ్టీ కమిటీ సభ్యులు, మైన్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము పొందపరిచినాము. ఇవాళ వివిధ గనుల మీద ఇవాళ ధర్నా ప్రోగ్రాం పెట్టి మేము మేనేజర్ మెమరాండం ఇస్తున్నాం. స్థానిక సమస్యల మీద నేను అది కార్పొరేట్ల 31 సమస్యల మీద మనం మెమరాండం ఇచ్చినాం. అది కూడా నేను వివరంగా చెప్తా. ఫస్ట్ మనకు నేను వేరే మైండ్లో ఒక మన శాంతి గనియే నేను ఒకటి చెప్తున్నా. 36, 37 లెవెల్ నుండి 47 లెవెల్ సౌత్ ఏదైతే ఎడ్జలు నడుస్తున్నాయో అక్కడ గాలి లేక చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి కార్మికులకు వెంటనే గాలి సప్లై చేసి సరి అయిన నీళ్లు, గాలి కంపల్సరీ చేసి సపోర్ట్ విషయంలో కూడా టార్చర్ పెట్టకుండా కార్మికులను ఇబ్బంది చేయొద్దని దీని మెమోరాండంలో పొందపరిచినాం. కేజీ కూడా 2.5 ఇంత ముందు ఈ 2 గంటలు పెట్టే కేజీలు 2.5 పెట్టిళ్ళు. జిఎం గారిని అడిగినాం, ఏజెంట్ పాత ఏజెంట్ని అడిగినా ఒప్పుకున్నాడు. లాస్ట్కి అంతా మోసం చేసి చేతులు లేపి కాసిపేట గ్రూప్కి వెళ్ళిపోయాడు. కేకే గ్రూప్ ఎంత దుర్వారుగా అంటే ఒప్పుకున్నాడు, తెల్లారి నుంచి ఒక 10-15 నిమిషాలు ముందుకు పెడదామన్నాడు, మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోయాడు. శాంతిగాని మైన్లో గేట్ కార్ నుంచి మనకు ఏదైతే కంకర వెళ్తుందో బండ్ల మీద పోతుంటే దెబ్బలు లాగుతున్నాయి. కాబట్టి బ్లాక్ టాప్ పెట్టాలని మనం అది ఒకటి పెట్టినాం. అదే పేస్ వర్కర్స్ షార్టేజ్ ఉన్నది, ఏదైతే ఉన్నదో వారి వెంట వెంటనే నియమించాలి. సపోర్ట్ మెన్లు కానీ, కోల్కటర్లు కానీ, క్లర్కులు కానీ, ఫిట్టర్ కానీ, మెకానికల్ సూపర్వైజర్ కానీ, టెక్నీషియన్స్ ఎవరైతే షార్టేజ్ ఉన్నదో తక్షణమే నిలబెట్టాలి. ఎందుకంటే వేరే మైన్లకు ఓపెన్ కాస్ట్కు అటు ఇటు ఎటువంటి అటు పంపిళ్ళు, మన ఊరు కూడా పంపిళ్ళు సర్ప్రైజ్ అని మన మైన్లో షార్టేజ్ అయింది. ఉన్నోళ్ళ మీద పని భారం పడుతుంది. వాళ్ళు పంపుకున్నారు, సంతోషమే ఉన్నది. ఎందుకంటే ఒక టన్ను బొగ్గుకి 26,000 లాస్ అవుతుందని మెల్లమెల్లగా మ్యాన్ పవర్ తగ్గించుకుంటూ మనం మ్యాన్ పవర్ తగ్గిస్తాను. కానీ మన మీద ఉన్నోళ్ళ మీద ఈ వర్క్ బాటన పడుతుంది. కాబట్టి మనం మ్యాన్ పవర్ ఇవ్వాలని మొన్న స్ట్రక్చర్ కంపెనీలో మాట్లాడినాం, ఇస్తానన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు ఏం లేదు. మేనేజర్ చెప్పిన, ఏజెంట్ చెప్పిన, జిఎం గారి నేను జిఎం కమిటీ నెంబర్ని కాబట్టి జిఎంతోనే చెప్పిన. క్లర్కులు షార్టేజ్ ఉన్నది. రాజయ్య గారు రిటైర్మెంట్ అవుతాను, నేను వెళ్ళా. కాబట్టి ఆయన క్లర్కుల ప్లేస్లో 2 క్లర్కులను ఇవ్వాలి. ఇద్దరే ఉన్నారు. WO సెక్షన్లో పేషెంట్లు ఉన్నారు. మనకు స్టోర్లో లేరు, వేబ్రిడ్జ్కి లేరు. ఒక పిఆర్ వీళ్ళు తప్పనే ఉన్నారు, వేరే లేరు. ఉన్నతమైన ఏదైతే ఉన్నాయో పోస్టుల్లో అక్కడ ఇవ్వకపోతే అంటే ఇప్పుడు స్టోర్ ఉంది. ఉదాహరణగా కొన్ని లక్షల మాలు ఉన్నది. ఇంతకుముందు మన ప్రాబ్లం జరిగింది. కేసు అయింది. వెంకటేశ్వర కూడా ఛార్జ్ షీట్ ఇష్యూ చేసి రాసాను. కాబట్టి మనం ఏంటంటే డిజిగ్నేటెడ్ పర్సన్ ఉంటే బాధ్యత అన్నది ఉంటుందని మనం అడిగినాం. ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కూడా పాత పద్ధతి చేయాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదో ఉన్నదో వాళ్ళు అక్కడనే ఉండాలి, బియ్యం వాళ్ళు ఇక్కడనే ఉండాలి. బియ్యం పోయినా కానీ వీళ్ళని ఇక్కడ 2 సెక్షన్లు చేసి చేయాలని మనం అదో డిమాండ్ పెట్టి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఈ నెల 13వ తేదీన గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వెల్లడి. జాతీయ రహదారి 63 అలైన్మెంట్ మార్పుతో రైతులకు తీరని నష్టం. గ్రీన్ ఫీల్డ్ నుండి బ్రౌన్ ఫీల్డ్కు మార్చాలని బీజేపీ నాయకులు తులం మధుసూదన్ రావు డిమాండ్. మందమరి మండల సారంగపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహ అవశేషాలు లభ్యం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపిన ఎస్ఐ నరేష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.